ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్ ఎక్కబోతున్నా. ఇది జస్ట్ ట్రైన్ జర్నీ కాదు, మనం ఈ జర్నీలో ఆల్మోస్ట్ 4189 కిలోమీటర్లు కవర్ చేయబోతున్నాం. 9 స్టేట్స్, 56 స్టేషన్స్, 76 అవర్స్ కవర్ చేసే ఇండియా ఒక అతిపెద్ద ట్రైన్ జర్నీ ఇది. ట్రైన్ ఏమో వచ్చేసి వివేక్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ పేరు స్వామి వివేకానంద నుంచి వచ్చింది 2013లో. అస్సాం, నాగాలాండ్, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. సో నాకు అనిపించింది ఈ ట్రైన్ ఎట్లయినా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి. అంటే దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఇంట్లో ఖాళీగా ఉన్నా అని చెప్పి ట్రైన్ ఎక్కి 4 అట్లా ఊరు తిరిగిద్దామని చెప్పి అట్లా వచ్చేసిన. నార్త్ నుంచి వెళ్ళి సౌత్ వరకు కవర్ చేసే ఈ ట్రైన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ట్రైన్ టికెట్ బుక్ చేసేసిన, ఈడికి వచ్చేసిన, ఇక ట్రైన్ ఎక్కి లగెత్తాల్సిందే. లగెత్తుదామా? చలో గైస్, ఇదే వివేక్ ఎక్స్ప్రెస్. ఇందాక చెప్పిన కదా, ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి 7:30కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టైం 5 అవుతుంది, ఇంకొక గంటన్నర ఉంది. సో అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. నేను ఈ ట్రైన్లోనే దగ్గర 3 days ట్రావెల్ చేయబోతున్నా. మొత్తం 76 అవర్స్. అస్సాంలో 11 స్టాపులు, నాగాలాండ్లో 1 స్టాప్, వెస్ట్ బెంగాల్ 10, బీహార్ 1, ఒడిస్సా 6, ఆంధ్రప్రదేశ్ 12, తమిళనాడు 5, కేరళ 10. మన ట్రైన్ స్టార్ట్ కాగానే ఎక్కేసి మన వ్లాగ్ ని స్టార్ట్ చేద్దాం. ట్రైన్ ఎక్కే ముందు మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. చలో ఎక్కేద్దాం. మనమైతే ట్రైన్లోకి వచ్చేసినాం. మన సీట్ ఎక్కడ ఉందో వెతకాలి. మన సీట్ నెంబర్ 23. గైస్, జాక్పాడ్ తగిలిపోయింది. సీట్ పైన ఇస్తాడు అనుకున్నా, కనపర్లే, కింద ఇచ్చిండు. హ్యాపీగా పడుకోవచ్చు. ఇంకెవ్వరు రాలేదు. ఇదే స్టార్టింగ్ స్టేషన్ కాబట్టి మనమే ఫస్ట్ అనుకుంటా. ఇంకొక ఫ్యామిలీ వచ్చింది, అది ఫస్ట్లో కూర్చుంది. సో ఈ రోజుకి హ్యాపీగా పడుకోవచ్చు కింద. ఇట్లా వంట అంటే సుఖంగా వంట. ఇక నన్ను ఎవ్వడు ఆపడు. ఇక నన్ను బిందాస్గా పడుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రైన్ అయితే 7:30కి స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు నుంచి మళ్ళీ మనం ఇప్పుడు 9 స్టేట్స్ దాటుకుంటా 4189 కిలోమీటర్స్ దాటిన తర్వాత కన్యాకుమారికి వెళ్ళిపోతాం. వెన్నెలైనా చీకటైనా. ఇప్పుడే మొత్తం పొడి వేసుకున్నా, ట్రాక్ కూడా మార్చుకున్నా. ఇక రేపు పొద్దుగల చలి పెట్టినా లేవా, శాతం అవ్వకపోయినా లేవా. గైస్, రేపు పొద్దుగల వెళ్దాం డే 1 వీడియోలో. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. డే 1 స్టార్ట్ అవుతామా. పొద్దుగల లేవగానే మొత్తం మా కోచ్ మొత్తం వెళ్ళిపోయింది. మా కోచ్ కిట్ ఇదే క్యాంటీన్, ఇందులో ఫుడ్ దొరుకుతుంది. మనకి ఎప్పుడు ఆకలేస్తే ఇలా ఒకసారి తీసుకొని పోవచ్చు. కాకపోతే ఆ ఫుడ్ అనేది బాగున్నది. సో ఒకసారి లోపలికి వెళ్దామని మొత్తం వెళ్ళిపోయింది. ఇది మనది. నాకు సీట్ ఇచ్చి మంచి పని చేశారు, మంచిగా కనిపిస్తుంది బయట. నైట్ దిబ్రూఘాట్ స్టేషన్లో పడుకుంటే పొద్దున్న లేసేసరికి గువాహటి స్టేషన్లో నిద్ర లేచిన. వెల్కమ్ టు గువాహటి. నైట్ ఏం తినకుండా పడుకున్నా, ఏం కాదులే పొద్దుగా లేచి తిందాం, మేనేజ్ చేద్దాంలే అనుకున్నా. కానీ టీసీ కాక వచ్చి లేపిండు, టికెట్ చెక్ చేసిండు. ఇక ఆయన లేపంగానే మొత్తం ఆకలి అవుతుంది, గుర్రు అంటుంది కడుపు. ఇక ఎంత పడుకున్నా లేరా బాబు, తినకనే పడుకు అని చెప్పి సతాయించారు. సో ఎవరో కనిపిస్తే క్యాంటీన్ ఏడని అడిగితే క్యాంటీన్ వెనకాల ఉన్నా అని చెప్పిండు. సీదా పోయినా ఏమున్నదని అడిగినా అండా బిర్యానీ ఉన్నదా అని చెప్పిండు. అండా బిర్యానీ తీసుకొచ్చిన. అండా బిర్యానీ తెరవంగానే 2 అండాలున్నాయి కానీ బిర్యానీ లేదు. అలా కొత్త అన్నం ఉన్నది, మొత్తం ఏదో పప్పుచారు కలిపినట్టున్నది. కానీ ఆకలికి మొత్తం లోపల పోయింది. ఏం బాగాలేదు, ట్రైన్లో ఫుడ్ ఏం బాగుండదు నాకు తెలిసినంత వరకు అయితే. ఇక ఈ రోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ చాయ్ తాగుదాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసే ముందు బ్రెడ్ ఆమ్లెట్, బ్లూటూత్ ఇయర్బడ్స్, స్మార్ట్ వాచ్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? నేను ఇక్కడ ఎందుకున్నా? అసలు ఈ ఎర్త్ ఎందుకు ఫామ్ అయింది? ఇక్కడ చాయ్ లెక్క ఉన్నది. మన దగ్గర ఉన్న చాయ్ లెక్క అయితే కాదు, ఇక్కడ చాయ్ లెక్క ఉన్నది. నీళ్ళ లెక్కన కాదు, కాకపోతే చక్కెర వేసి పర్లేదు. వేడిగుంటే ఏదైనా అవుతుంది లోపలికి. వేడిగుంటే బిర్యానీ, వేడిగుంటే చాయ్. అందరు పడుకున్నారు, సొయ్యలే కూడా. మనం పిచ్చోళ్ళు తిరుగుతున్నాం. వీడియో తీసుకుంటా. ఒకడేమో గుట్కా విమాలు అమ్ముకోనికి వస్తుండు, ఇంకోటేమో అండా బిర్యానీ అనుకుంటూ వస్తుండు, ఇంకోటేమో హెడ్ ఫోన్స్ ఛార్జర్లు అమ్ముకోనికి వస్తుండు. హెడ్ ఫోన్స్ అమ్ముకునేటోడు నా దగ్గరకు వచ్చి హెడ్ ఫోన్స్ కొంటావా 3 years వారంటీ అంటాడు. ఒక నవ్వుతాడు అంటే దెంగమని ఈ ఫోన్ వద్దు అనేసి. అందువల్ల అది ఒక స్టైల్. వద్దన్న థ్యాంక్స్ అని చెప్పిన. పవర్ బ్యాంక్ తీసుకో అంటాడు, పవర్ ఉంటుంది అంటాడు. అయినా వద్దని చెప్పిన. ఏడికెళ్ళి అని చెప్పిండు, హైదరాబాద్ అని చెప్పిన. వెళ్ళిపోయాడు. చాయ్ వస్తున్నాడు, లంచ్ వస్తుంది, విమల్ కూడా వచ్చేసింది, ఛార్జింగ్లు కూడా వచ్చేసింది. ఇంకొకటి మిగిలింది, సమోసాలు, పల్లీలు. ఇవన్నీ రాలే, రేపు వస్తాయి కావచ్చు, లేకపోతే ఈ రోజే వస్తాయి కావచ్చు. చూద్దాం. కొండి మనకు ఆ లాంగ్వేజ్ రాదు. కొండి లవడాయి
చిన్నప్పటి నుంచి నాకు ట్రైన్ అంటే అసలు పడదు భయ్య. ఎందుకు అంటే దానికి కారణం మా నాన్నమ్మ ఊకే హైదరాబాద్ తీసుకుపోయి చిన్నప్పుడు నన్ను. ఎందుకు మా నాన్నమ్మకి వాళ్ళ కూతురు అంటే ఇష్టం. ఇక హాలిడేస్ వచ్చినాయి నాకు, హైదరాబాద్ బాబిడ్డ అని చెప్పి నా వంకతోని, నాకు హాలిడేస్ వచ్చి నేను వంకతోని కూతురు దగ్గర కూరికేది నన్ను పట్టుకొని. ఏడ కూర్చోబెట్టేది, జనరల్ ఎక్కించి ఇంకా బాత్రూంలో పక్కన కూర్చోబెట్టేది. ఒక్కొక్కడు వచ్చి నా మీద దాటకుండా పోయేటోడు, ఒకడు ఉచ్చ ఆ వాసన వచ్చేది, అప్ప గుమగుమలాడేది, నాకు చిరాకు వచ్చేది. ఒకడు వచ్చి అంబర్ నా నెత్తి మీదకి వెళ్ళి అంటాడు, అంబర్ ఉంచుతాడు, గుట్కా ఉంచుతాడు. నాకు ఇక మా నాన్న ఎట్లా చేసిందంటే ట్రైన్ జర్నీ అంటేనే చిరాకు వచ్చేటట్టు చేసింది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి తిరుపతికి పోయినా ఉండే రిజర్వేషన్ చేసుకొని, మళ్ళీ ఇప్పుడు డైరీ చేసి 3 days ట్రైన్లోనే ఉండబోతున్నా. ఓకే, జనరల్ ఏమి ఉంటలేను, నార్మల్గా ఏసీ కంపార్ట్మెంట్లలో ఉంటున్నా. థ్యాంక్స్ నానమ్మ. నేను ఏమంటలేను, నేను కాకపోతే చెప్తున్నా మా వాళ్ళకి. ये अब जो क्या है वो मैं कोशिश जारी रखने का है. 2-4 लोग है ये वो बोलेगा ये क्या कर लेगा ये वो, ये सब बातों पे नहीं आने का है. अपना कोशिश जारी रखने का है. कोशिश चलाते रहिए, एक दिन ना एक दिन कामयाब जरूर हो जाएगा. शुक्रिया. పైగా మంచి మోటివేషన్ ఇచ్చి నాకు పొద్దుగాల వీడియో తీసినావు అన్నాడు. అవునా అన్న, ఏ లాంగ్వేజ్ అంటే తెలుగులో అని చెప్పిన. ఇట్లా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అని చెప్పిన, కథం మోటివేషన్ ఇస్తాడు. కానీ మస్తు అయిపోయాడు. నాకు మంచి జరగాలని చెప్పి ఎక్కడో ఉన్నాడు వచ్చి నాకు చెప్తున్నాడు. కానీ మన పక్కన ఉన్నాడు చెప్పరే నీకు మంచి జరగాలని చెప్పి. కోరుకోరు కూడా పద్మాష. బాగా ఆకలిసిందని చెప్పి పొద్దుగానే లంచ్ ఆర్డర్ ఇచ్చిన. మన లంచ్ అయితే వచ్చేసింది. క్యాంటీన్లోనే ఆర్డర్ ఇచ్చిన ఉండే పొద్దుగాల. మధ్యాహ్నం పట్టుకొచ్చిండు. ఇదేంటో తెలుసా, రసగుల్లా. ఇది దీంతో రాదు, కాకపోతే నేను క్యాంటీన్ వాళ్ళతో రిక్వెస్ట్ చేసిన ఒక స్వీట్ ఉంటే తీసుకురా అని చెప్పి. ఎగ్ బిర్యానీ ఎట్లా చూపిస్తాడు, తీసేద్దాం. ఓ కారేంద్ర గైస్, పెంట చేసేసిన. పెంట చేయండి ఉన్నాం మనం, మళ్ళీ చేంజ్ చేయాలి. ఎగ్ బిర్యానీ చూస్తారు ఎట్లుంటుందో. ఇది స్వీటు రసగుల్లా, ఇది రెండు ఎగ్స్, వెజ్ కర్రీ, రైస్. గైస్, నేను నైట్ కూడా ఎగ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన, కాకపోతే దీనిలోకి రాలేదు. కొంచెం పెద్ద బాక్స్లో వచ్చింది, నైట్ కొంచెం చిన్న బాక్స్లో వచ్చింది. జస్ట్ 2 eggs వేసి కర్రీ మిక్స్ చేసి ఇచ్చిండు. కానీ ఇప్పుడు ఆలు కర్రీ, ఎగ్ సూపు, మళ్ళీ 2 eggs ఇచ్చిండు. నేను రిక్వెస్ట్ చేసినందుకు స్వీట్ కూడా ఇచ్చిండు. సో బెటర్ నైట్ కన్నా. పాయింట్ ఏంటంటే ఆలు కర్రీలో ఎంటిక ఉంది, దాన్ని టచ్ చేస్తలేను. నిన్న అస్సాంలో బాగా పందిని తింటారు, పింక్ కలర్ ఉంటుంది చూడ పంది. ఆ పందిని బాగా తింటారు. చికెన్ ఆర్డర్ దొరకడం చాలా కష్టం. చికెన్ ఐటమ్స్ నువ్వు ఏదైనా ఆర్డర్ పెట్టు, అది దొరకవాడ ఉండే లేవని చెప్తాడు. అది పంది ఉందా అంటే సూపర్ ఉందా అంటారు, అది తిను అంటారు. నేను ఆ మిస్టేక్లో నేను ఏం చేసిన అంటే, స్టేషన్లో బాగా ఆకలేసింది, డిబ్రూగఢ్ స్టేషన్లో బాగా ఆకలేసింది. చల్లే అని చెప్పి ఒక బర్గర్ ఆర్డర్ చేసిన, చికెన్ వింగ్స్ కూడా ఆర్డర్ చేసిన. మంచి రెస్టారెంట్ కదా అని బాగానే ఉంటుంది అని చెప్పి నేను ఆకలితో ఉన్నా. వెయిట్ చేసిన వచ్చింది బర్గర్. ఒక్కసారి ఓపెన్ చేసిన ఉంది, చికెన్ ఉంది, కానీ ఆ చికెన్కి ఫంగస్ పట్టుకొని ఉంది. చూసి షాక్ అయినా నేను. వీడియో తీసుకోలే కానీ అంత ఐడియా రాలేదు అప్పుడు. కానీ ఫంగస్ పెట్టుకుని ఉంది, ఫ్రిడ్జ్లో చల్లగా ఉంది. ఆ చికెన్ కూడా ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంది. ఆ మాంసం ఉంటుంది కదా, ఆ మాంసం ఇట్లా ఓపెన్ చేసిన మొత్తం కడక్ ఉంది. అంటే బాగా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒకటేసారి వేడి చేసి ఎట్లా ఉంటుందో అట్లా అయిపోయింది. తినలే నేను, అట్లనే పడేసిన. సో ఇప్పుడు నేను అందుకే ఈ స్టేట్స్లో ఉన్నప్పుడే ఏది దొరికితే అది తినాలి. అదే మన సౌత్ స్టేట్స్ వచ్చినాయి అనుకో, చల్లగా మనకి ఏపీ వచ్చింది అనుకో, కథం వెజ్ తిన్నా సుఖంగా ఉంటుంది. అక్కడ బిర్యానీ దొరికితే మనం చూద్దాం, దొరికితే తినేసి ఏపీ రాగానే వీడియో తీస్తా, ఆర్డర్ చేస్తా. ప్రస్తుతానికి ఇప్పుడు ఇది తినేసి నైట్ స్విగ్గీలో ఆర్డర్ పెట్టేస్తా. ఆయన బయటికి వెళ్ళి వచ్చినంత మాత్రాన, స్విగ్గీలో వచ్చినంత మాత్రం అదేం బాగుంటుంది అని అనుకుంటలేను. ఇక్కడ వాళ్ళు తింటారు కానీ మనం తినలేం, ఎందుకంటే మనకు అలవాటు లేదు కాబట్టి. దొరికింది తినాలి, సప్పకున్నా తినాలి, ఉప్పు కారం లేకపోయినా తినాలి. वेस्ट बंगाल मालदा. బాగా తిన్నా కదా అని చెప్పి పడుకొని లేచేసరికి ఏదైనా చీకటి అని చెప్పి బయటకు చూస్తే వెస్ట్ బెంగాల్లో ఉన్నా. ఈ బ్రో చూస్తే సేమ్ కొరియన్ లెక్కనే ఉన్నాడు. నాగాలాండ్. ఓకే నాగాలాండ్ చల్లడా. మీ ఆడోళ్ళకి వీళ్ళు బాగా నచ్చుతారు, అంటే వీళ్ళు బాగున్నారు కాబట్టి, కొంచెం క్యూట్ ఉంటారు కాబట్టి బాగా నచ్చుతారు. मैं असम से केरला जा रहा हूँ पहली बार. कुछ घर में तकलीफ हो रहा है इसलिए कमाने के लिए जा रहा हूँ. लाइफ में कुछ करने के लिए जा रहे हैं ना. अच्छा ओके, थैंक यू. बाय. ओके मोबाइल का फोन चोरी हो गया. कौन सा फोन मोबाइल कौन सा
आईफोन और नॉर्मल నార్మల్ మనం నోట్లా क्या कर रहे పలుకులలో కేసరి खाने के लिए आया टाइम पास पावर एनर्जी कर रहा है అదే గుమ్ గుమ్ ఉండడం నా పైన సీట్లు ఉంటాడు 24 నా 23 24 होगा टाइम पास के लिए कुछ है ये नहीं और दूसरा कुछ नहीं గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు డే 2 నేను వచ్చి ఒకటే రోజు అవుతుంది ఎవరెవరైనా దోస్తులు వేసుకున్నా తెలుసా ఆ పైన సీట్ వాడిని ఇంకా ఆ క్యాటరింగ్ వాడిని ఇంకా చాయ్ అమ్ముకునేటోడిని క్యాటరింగ్ కూడా అయితే నన్ను అసలుగా వదులుతలేడు క్యాటరింగ్ కూడా అయితే వస్తుండు పొద్దుగాల టైంలో గుడ్ మార్నింగ్ అంటాడు మధ్యాహ్నం టైంలో గుడ్ ఆఫ్టర్నూన్ అంటాడు నైట్ టైంలో గుడ్ నైట్ అంటాడు ఎన్ని పూటలు ఉంటాయో అన్ని పూటలు వస్తాడు ఇగో ఈ పార్సల్ పట్టుకుని వస్తాడు దోస్త్ అయితే అయ్యిండు ప్రతి పూటకు ఒక మీల్ ఇచ్చిపోతాడు ఫ్రీగా కాదు బిల్ ఎత్తాడు లాస్ట్కి బిల్ ఎత్తాడు పొద్దుగాల మీల్లో ఏమొచ్చిందంటే దీని బిల్లు నాకు తెలిసి 200 ఉంటుంది కానీ 200 పడితే ఫుడ్ అయితే ఉండదు ఎందుకంటే సపసపగానే ఉంటుంది ఉప్పు కారం మసాలా ఏం ఉండవు కలర్ అయితే సేమ్ ఉంటుంది ఉన్నట్టు చూడనీకైతే బాగానే ఉంది తింటే కూడా బాగానే ఉందిరా తినేద్దాం ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా నా పైన నాకు ఫ్రెండ్ అయ్యాడు వాడు ఈడికెళ్ళి కాదు అస్సాంకి వెళ్ళి వాడు నైట్ అంతా వంతను కూర్చొని ఒక గంట సేపు మాట్లాడినామండే వాడే మాట్లాడాడు మొత్తం కానీ వాడి జీవిత కష్టాలు వాడు ఏం పని చేస్తున్నాడు ఎటు పోతున్నాడు అవన్నీ షేర్ చేసిండు కొంచెం మంచిగా అనిపించింది నేను కూడా కొంచెం వంతుడు మంచిగానే మాట్లాడినా బోర్ కొట్టకుండా టైం పాస్ అయితే అవుతుంది పర్లేదు బాగానే ఉందిరా ఈరోజు జర్నీలో సెకండ్ డే నాకేం టైర్డ్ అనిపిస్తలేదు బోర్ అనిపిస్తలేదు మంచిగా టైం పాస్ అవుతుంది కేరళలో ఉన్నారు అస్సాం వాళ్ళు ఉన్నారు అటు ఇటు తిరుగుతున్నారు కెమెరా పట్టుకొని మాట్లాడుతుంటే అటు ఇటు ఏంది వీడు ఏం చేస్తాడని చూస్తారు చూడాలి నన్ను చూస్తాలని చెప్పి నేను కెమెరా అటే తిప్పుతాను వాళ్ళని వాళ్ళు ముఖం తిప్పుకుంటారు అయిపోయా ఫస్ట్ హాయ్ గైస్ బోర్గున్నది ఆ పైన సీట్ వాడు లేవలేడు ఇంకా వాడు అట్లనే అన్నాడు అదా పొద్దుగా ఫ్లెక్స్ చేస్తుండు దిగుదాం కొంచెంసేపు పిచ్చి బోర్ దిగుతుంది ఏ స్టేషన్ తెలియదు కొంచెం స్టేషన్ అయ్యాయి గుర్దా లేచిండు లేచి మాట్లాడుతున్నాడు బాగానే బాత్ కరో నేను సోచా తూ సో గయా లేచిండు ముందట ఉన్న ఆంటీలతో మాట్లాడుతున్నాడు ముచ్చట పెడుతున్నాడు तुम सब लोग डाल रहे हैं मुंह में मेरे को भी डालना लगता है मालूम तुमको देख के खाओगे कौन सा है नहीं मेरे को नहीं मजाक कर रहा हूँ मैं नहीं डालता ये सब लोग అంటే వీళ్ళందరూ నోట్లో పవర్ వేస్తున్నారు పవర్ చేయనా ఇప్పుడు ఏమంటున్నా తెలుసా అది నువ్వు కూడా తినొచ్చు కాకపోతే తిన్న తర్వాత నీకు 2 స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ క్యాన్సర్ వచ్చేస్తుంది తర్వాత తినాలనిపించదు తర్వాత హాస్పిటల్లో పంటావు తినకు అంటాడు నేను మజాక్ చేసిన పని నేను తింటలేను అని చెప్పిన सेंटर में पता लग जाएगा तो 2 दिन में बाहर వాడు ఏమంటాడు నువ్వు జిమ్ చేస్తున్నావు అసలుకి తినద్దు అదే అని అంటాడు నేను తినరా బాబు నేను మజాక్ చేస్తున్నా అని చెప్తున్నా గాయస్ ఈ స్టేషన్ ఏదైతే ఉందో ఘంటాపూర్ అని చెప్తా ఈ స్టేషన్ ఈ ట్రైన్ కొంచెం వంగింది కొంచెం బెండ్ అయి ఉంది పట్టాలు బెండ్ అయి ఉందా మరి ఏందో మరి ఓ ఇట్లా అయిపోయింది చక్కగా లేదు ఇది చక్కగా అట్లే అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే చూడడానికి బాగున్నారు భయ్యా మొత్తం ఏషియన్ వాళ్ళు ఏమంటే ఇవి తింటారు అంటే వీళ్ళకి సిగ్గుపడుతున్నాడు తినే తింటున్నారు కానీ పవర్ అది వాళ్ళకి కొంచెం టైం పాస్ అది వాళ్ళకి కొంచెం నోట్లు వేస్తున్నారు చూపిస్తే భయపడుతున్నారు స్టార్ట్ అయింది చల్ రోది ఆంధ్రప్రదేశ్ అంట తెలుగులో మాట్లాడుతున్నాడు అనా ఏపీ మీది ఏం మాట్లాడాలి చెప్పు నేను బీహార్లో ఉంటా కదా దానివల్ల ఓకే నేను కాకినాడ సామర్లకోటలో దిగుతా నేనా బీహార్ కిషాన్గంజ్ ఇస్మాయిల్ వాళ్ళు ఎంత పంపిస్తారో తెలీదు ఓన్లీ మినీ అని ఉంది మినీ అంటే మ్యాక్సిమం నేను తినేయగలను అనుకుంటున్నాను ఒకవేళ తినకపోతే ప్లేట్ ఎలా ఉంటుంది కాబట్టి పక్క సైడ్ తీసుకొని పక్క పెట్టడం స్మెల్ బాయ్ ఫ్రెండ్షిప్ చేసుకుంటా బిస్కెట్ తింటున్నావు బాయ్ ఇది బిర్యానీ తినరు చూడు వాళ్ళు తినరని కాదు ఇది ఉన్నది దీనికి తినడానికి అదే తినకపోతే ఇంక వేస్ట్ వాళ్ళు సూపర్ మామూలు కాదు ఏపీఎల్ బాగా తింటారు బిర్యానీ ఏపీ ఏంటి ఏపీ తెలంగాణ చాలా గట్టిగా తింటారు బాయ్కి బిర్యానీ అంటే చాలా ఇష్టం పెళ్ళి అయిపోయిందా నీకు నాకు కాదే నేను ఇంకా 23 పెళ్లి చేసుకునే ముందు కొంచెం ఆలోచించుకొని చేసుకో ఎందుకు పెళ్ళి అయింది పెళ్లి గురించి కాదు లైఫ్ మీద అప్డేట్ ఉంటుంది కదా ఏదైనా ఉంది ఏదైనా కష్టపడితే ఏదైనా దాంట్లోంచి ఎదుగుదల ఉంటుంది అంటే కొన్ని పనులు చూసి సిగ్గుపడతారు కదా సిగ్గెందుకు ఒక లంచతనం దొంగతనం తప్ప
ఏది చేసినా ఓకే. ఆఖరికి మనకి ఏ వర్క్ లేక ఎంతో చదువుకున్న వాడు టీ కొట్లో కప్పులు కడుక్కున్న రోజులు ఉన్నాయి. దేనికి? రోజు గడాలి, ఇల్లు గడాలి. సిగ్గుపడితే ఏమవుతుంది? ఏమీ రాదు. సిగ్గుపడితే లైఫ్ వేస్ట్ అయిపోద్ది, టైం వేస్ట్ అయిపోద్ది తప్ప ఏమీ రాదు. ఆడు టీ కొట్లో కప్పులు కడుక్కొని టీ కొట్టే పెట్టి ఓనర్ అయ్యాడు. నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఆడు సైకిల్ అన్నా తెలీదు, ఒక మొబైల్ ఫోన్ అన్నా తెలీదు, కీప్యాడ్ మొబైల్ అన్నా తెలియదు అడిగి. నేను వాడేవాడిని. దాని మోడల్ ఏంటో ఐడియా రావట్లే కానీ అది నేను వాడితే అది నాకు ఒకసారి ఇవ్వమని చెప్పేసి ఆడి చేతిలో పట్టుకోవడానికి ఎంతో ఇదైపోయాడు. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడు? ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాడు? ఇంకోటి మెయింటైన్ చేస్తున్నాడు. నిక్కర్లు వేసుకుని తిరిగేటప్పుడు సైకిల్ కూడా ఆడికి కొనివ్వలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. సిగ్గుపడద్దంట పని చేసేటప్పుడు. సిగ్గెందుకు? మనం ఏం దొంగతనం చేస్తే సిగ్గు, వేరే ఏం పని చేసుకోవడానికి నో ప్రాబ్లం. బయట వాళ్ళని పట్టించుకోమంటారు. బయట వాళ్ళు ఎందుకు? బయట వాళ్ళు ఏమనుకుంటే మన రూపేస్తుందా? వాళ్ళు గుడ్ అనుకుంటే ఏమొస్తుందా, బ్యాడ్ అనుకుంటే ఏమీ రాదు. ఎవరు ఏడిపో వాళ్ళదే, ఎవరు ఏమనుకున్నా వాళ్ళదే. ఏమీ రాదు, మనకు ఒక రూపాయి కూడా రాదు. వెల్కమ్ టు ఏపీ. ఇప్పుడే విశాఖపట్నంకి వచ్చినాం. కొంచెం తెలుగు బోర్డులు కనిపించగానే కొంచెం ఖుష్ అనిపించింది రా నాయన, కొంచెం రిలాక్స్ అనిపించింది. తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారు, తెలుగు వాళ్ళు కనిపిస్తున్నారు, తెలుగు ఫుడ్ కనిపిస్తుంది. మనం ఆల్మోస్ట్ 2508 కిలోమీటర్లు కవర్ చేసినాం. ఇంకా 1681 కిలోమీటర్లు మిగిలింది. నా కోచ్ అయితే నా ఫ్రెండ్స్ ఉన్నారు, కొంచెం టైం పాస్ చేస్తా. మొత్తం ఫ్రెండ్స్ ఉన్నారు. ఈడ మనోడే ఉన్నాడు, ఆడ ఇంకో మన బాయ్ ఉన్నాడు, ఇంకో బాయ్ ఈడ ఉన్నాడు. బాయ్ అగో ఆడున్నాడు. బాయ్ హాయ్ बोलो ना. हाय मैं कोरियन है आप? कोरियन नहीं नागालैंड से. कोरियन जैसे नागालैंड मस्त है भाई, तू मस्त क्यूट है. मस्त है रे भाई. क्या बोलता है? कोरियन. వీడు ఏపీ స్టేషన్లో దిగుదామని ట్రై చేసిండు. బాత్రూమ్ అడిగి పోయిండు, అక్కడ పచ్చి ఉన్నది. దిగుతా అంటే కాలు జారింది, కాలు బెండికింది. వీనికి ఆల్రెడీ రైట్ కాలు డ్యామేజ్ ఉన్నది, కుండకుండా వచ్చిండు. వీనికి కిస్మత్ ఎట్లున్నదంటే లెఫ్ట్ సైడ్ కాలు కూడా బెండికింది ఇందాక, అందుకే కుండకుండా వస్తున్నాడు. వీడియోలో చూపిస్తా చూడండి ఎట్లా కుండకుండా వస్తున్నాడు. నేను దరిద్రం బాగా పట్టుకున్నా వీనికి. వీడైతే 24 hours రిమూవ్లో ఉన్నాడు. నోట్లో అయితే బూస్ట్ చేసే ఉన్నాడు నా కొడుకు. తీరా నోట్లోకి వెళ్ళంటే తీర్చలేడు. ఆడ బాటిల్ పెట్టుకున్నాడు, ఇక్కడ బాటిల్ తింటాడు, పులుసునే ఉన్నాడు. भाई कैसा लग रहा है? बहुत तबलीग में हूँ भाई, बहुत तबलीग में क्वेश्चन पूछो और बंद कर दो. हाँ? बंद करो वीडियो. बंद कर दो दर्द नहीं होता है, बस थोड़ा पैदल जाने में बहुत दर्द होता है. గైస్ మనం ఇప్పుడు జనరల్కి పోతున్నాం. ఎయిరెక్టర్ జనరల్కి డోర్లు ఇరగొట్టి మరి పోదాం ఇప్పుడు. సారీ దా భయ్యా సైడ్ దోనా భయ్యా.